అందమైన పల్లెటూరు గారంపల్లి, గుల్బర్గా జిల్లాలో ఉన్నటువంటి గారంపల్లి వాగు ఇది. ఈ విధంగా నీటితో ప్రవహిస్తూ ఉంటుంది నిత్యం. పల్లెటూరులో పబ్లిక్ ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పంట పొలాలని చూసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఈ ప్రకృతి ఒడిలో పెరుగుతూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, ఆ ట్రాక్టర్ ఎలా వస్తుందో? ఇసుక తోలుకొని వస్తుంది ట్రాక్టర్. ప్రకృతి సంపదకు, పశు సంపదకు పల్లెటూర్లు పట్టుకొమ్మలు. నిష్కల్మషమైనటువంటి మనుషులు మంచి మాటలతో మాట్లాడుకుంటూ ప్రేమ ఆప్యాయతలతో జీవిస్తూ ఉంటారు పల్లెటూరు పబ్లిక్. కర్ణాటక ఆటోలు ఎలా బ్లాక్ కలర్లో ఉంటాయి. మీరు చూస్తున్నారు గారంపల్లి విలేజ్, గుల్బర్గా డిస్టిక్, చించోళి తాలూకా. మీరు చూస్తున్నారు గారంపల్లి విలేజ్ సెంటర్. సెంటర్లో ఆంజనేయ మందిరం, తర్వాత మసీదు కూడా ఉంటుంది. ఇది సెంటర్, రచ్చబండ అంటారు. అందరూ కూర్చోటానికి అరుగులు, పచ్చని చెట్లు, గుడి అన్నీ ఉన్నాయి. చూడండి, గారంపల్లి సెంటర్. పల్లెటూరులో ఇలా పెద్దవాళ్ళు కూర్చొని సంభాషించుకుంటుంటారు. వాళ్ళ బాధలు కావచ్చు, వాళ్ళ కష్టాలు కావచ్చు, ఫ్యామిలీలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు అరుగుల మీద కూర్చొని. చూసారా ఫ్రెండ్స్, ఇలా పెద్దవాళ్ళు ఎంత శ్రేష్టంగా హెల్తీగా ఉంటారో చూడండి. జొన్న రొట్టెలు ఎక్కువ తింటారు వీళ్ళు. కర్ణాటక పబ్లిక్ తినేది జొన్న రొట్టెలు ఎక్కువ తింటారు, రైస్ తక్కువ తింటారు. కాబట్టి హెల్తీగా, యాక్టివ్గా, ఎనర్జీగా ఉంటారు. గారంపల్లి విలేజ్ వీధులు. కర్ణాటక విలేజ్ ఎలా ఉంటుంది, అన్ని బండలతోనే నిర్మాణం జరుగుతుంటుంది ఇళ్ళు అనేవి. నిష్కల్మషమైనటువంటి మనుషులు మంచిగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు సహాయకారిగా ఉంటారు. ఇళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. రాతితో నిర్మాణాలు, రాతి కట్టడాలు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. విలేజ్ పబ్లిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.